స్తోత్రం స్తోత్రం స్తోత్రం. లేఖనములో సర్వాధికారి అయిన దేవుడు చెబుతున్న మాట, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగాని అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఆమె ప్రియులారా, ఈ లేఖనము చాలా లోతైనది, చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు మీ దృష్టికి ప్రభు తీసుకొచ్చారు. మీ నడుములు కట్టుకొని ఉండుడి అనే మాటకి అర్థం, మీ నడుములు కట్టుకోండి అంటే దాని అర్థం దేనికో సిద్ధపడమంటున్నాడు. దేనికో అంటే రాకడకే సిద్ధపడాలి. అంటే మనుషులు ఈ లోకములో మనుషులు వాళ్ళ కార్యముల నిమిత్తమై అనేక రకాలుగా సిద్ధపడతారు. ఇది వాస్తవమే. కానీ దేవుడు మన ఈ దైనందిన ఈ జీవితంలో, రోజు జరిగే ఈ జీవితంలో మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఒకటి ఉంది, ఒక సిద్ధపాటు ఉంది. అది దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి మన నడుములు కట్టుకునే సిద్ధపాటు. దేవుని స్తోత్రం. దీన్ని మనం మర్చిపోతూ ఉంటాం. కానీ దీన్ని మర్చిపోకుండా నేను ఒక రోజు ఎత్తపడవలసిన వాడను, అందుకోసం నా నడుము కట్టుకోవాలి. ఈ నడుము కట్టుకోవటం అనే మాట గురించి నేను వివరిస్తాను, కానీ మీరు జాగ్రత్తగా వినండి. దేవుని రాజ్యమునకు తగినంత సిద్ధపాటే నడుము కట్టుకోవటం. దేవుని స్తోత్రం. సిద్ధపాటు అంటే అన్ని విషయాల్లో లోకంలో ఉన్న మనుషులు ప్రతి సత్కార్యాలకు సిద్ధపడతారు. కానీ దేవుని రాజ్యానికి కావలసిన సిద్ధపాటు వేరే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? దేవుని రాజ్యమునకు కావలసిన సిద్ధపాటు వేరే ఉంటుంది. ఆ సిద్ధపాటు ఏంటో తెలుసుకోవాలి, దాన్ని అనుసరించాలి, ఆ దిశగా సిద్ధపడి ఎత్తబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీ నడుము కట్టుకొని ఉండుడి అంటే బీ రెడీ అని అంటున్నాడు. అంటే ఏ కాలంలో ఉన్నాం మనం? రాకడ కాలంలోనే ఉన్నాం, అంచె దినముల్లోనే ఉన్నాం. ప్రభు రాకడ ఈ దినముల్లో ఎప్పుడైనా రావచ్చు. ఆ దినముల్లో మనం ఉన్నాము కనుక నీ మనస్సు అనే నడుము కట్టుకోవాలా. హల్లెలూయా. నీ మనసుని దేవుని రాజ్యంలోకి వెళ్ళేటట్లుగా ఈ దినముల్లో, ఈ నీ జీవితంలో నువ్వు సిద్ధపడాలి. ఇది సిద్ధపడాల్సిన కాలం. ఆమె పెళ్లి కుమార్తె సిద్ధపడాల్సిన కాలం, సంఘ వధువు సిద్ధపడాల్సిన కాలం. ఈ కాలంలో మనము ఊరుకొండకూడదు. పక్కన మన దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూనే ఒక ఆలోచన, ఒక పట్టుదల, దేవుని రాజ్యాన్ని కూడా నేను ఎత్తపడాలి కనుక ఆ దిశగా కూడా సిద్ధపాటు కావాలి. దాని కొరకు మనం దాన్ని మర్చిపోకుండా దాని కొరకు సిద్ధపడి ఆ మనసు మనం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభు ఇప్పుడు వచ్చినా నేను ఎత్తపడతాననే కాన్ఫిడెన్స్ మనందరికీ వచ్చేయాలి. ఆమేన్. ప్రభు ఎప్పుడొచ్చినా నేను ఎత్తపడతాననే కాన్ఫిడెన్స్ నీకు ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా నువ్వు సిద్ధపడుతున్నావని అర్థం, లేక సిద్ధపడ్డావని అర్థం. ఆమేన్. ఈ లైఫ్లో చాలాసార్లు మనం ఈ సంగతి మర్చిపోతాం, అసలు గుర్తుపెట్టుకోం. నేను వాస్తవాన్ని మాట్లాడుతున్నాను. ఈ సంగతి మర్చిపోతూ ఉంటారు చాలా మంది. ఏది? మనము నడుము కట్టుకోవాలి, మనము సిద్ధపడాలి. ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చి కూర్చొని వాక్యం వెళ్ళిపోతే మన సిద్ధపాటు అవ్వదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దీన్ని పక్కగా మంచిగా ఆలోచిస్తూ ఆ దిశగా సిద్ధపడటానికి మన మనసును ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఆమేన్. రాకడ ఎప్పుడైనా రావచ్చు, బోర్ ఎప్పుడైనా మోగవచ్చు అనే శబ్దాలు అనే వాక్యాలు మీరు ఎప్పటి నుంచో వింటున్నారు. ఇప్పటికి నాకు 44 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటి వరకు నేను వాక్యం తెలుసుకొని ఇంకా రాలేదే ప్రభు, నీకు 50 ఉన్నాయేమో, నీకు 60 ఉన్నాయేమో, ఎప్పటి నుంచో నేను అంటాను రాకడ రాలేదేంటని మీరు అనుకోవచ్చు. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన రాకడ గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ అందరూ నశించడం ఇష్టం లేక, అందరూ రక్షించబడవని తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. అందరి రక్షణ కొరకు చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఒక్కదాన్ని రక్షించబడితేనే కాదు. ఆమేన్. హల్లెలూయా. బట్ నీకంటూ ఒక సిద్ధపాటు ఉంది. నీ నడుము కట్టుకో అని అన్నాడు. అంటే బీ రెడీ అంటే ఆల్వేస్ ఎప్పుడు రెడీగానే ఉండాలి. రా నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు ప్రయాణానికి అంటే, రేపు ప్రయాణం వెళ్తున్నాను కాబట్టి ఈ రోజు నుంచే సిద్ధపడి బ్యాగ్ సర్దేసి కూర్చుంటారు చాలా మంది. రేపొద్దున్న ఎవడు సర్దుకుంటారులే, ఈ పూటే సర్దేసుకుందాం ఉంటారు. సిద్ధపాటు. అవునా? అయితే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి దూరం మోగితే రెడీ అని వెళ్ళిపోయే సిద్ధపాటు ఉండాలి. ఆమేన్. ఐఎమ్ రెడీ టు గో హెవెన్. హల్లెలూయా. ఇది చాలా మంది ఈ ఆచారపూర్వకమైన భక్తి చేసేవాళ్ళు మర్చిపోయిన విషయం. నిజంగా భక్తి చేసేవాడికి రాకడలో ఎత్తపడతాడు, వాడు సిద్ధపడుతూనే ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి.
ప్రభువుకి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మీ నడుములు కట్టుకోండి అనే మాటకు అర్థం అసలు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. సిద్ధపడటమే, అప్పటికప్పుడే బోర మోగిన వెంటనే వెళ్ళిపోవడం. ఆ సిద్ధపాట్లు ఏమిటో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు అసలు ఈ నడుము కట్టుకోవటం అంటే ఏంటో చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయం. ప్లీజ్ ఓపెన్ ఇట్. ఇప్పుడు చదివింది చదివాం లూకాసు వార్త. చెప్పండి అమ్మా. 12వ చూడండి మరొకసారి. 12వ అధ్యాయం మరలా నిర్గమ 12వ అధ్యాయం 11వ వాక్యం. మీ నడుము కట్టుకొని దాన్ని తినాలి అని రాయబడి ఉంది. నా వైపు చూడండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రావడానికి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి రేపు పొద్దున వెళ్ళిపోతారు అనగా ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, ఎవరింటికి వాళ్ళు పస్కా పశువును వధించారు. పస్కా గొర్రెపిల్లను, నిర్దోషమైన గొర్రెపిల్లను ఎవరింటి వాళ్ళు వధించేసుకొని దాని మాంసం తింటున్నారు. చేదు కూరలతో తినాలి. అది పొద్దున్నే బయలుదేరి వెళ్ళే ముందు ఆ రాత్రి ఈ పండుగ ఆచరించారు. దీన్ని పస్కా పండుగ అంటారు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటాడు, దాన్ని ఎలా తినమంటున్నాడు? త్వరపడి తినండి, నడుము కట్టుకొని తినండి, నీ చెప్పులు తొడుక్కొని తిను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. త్వరపడి తినాలంట. త్వరపడి తిన్నా వెళ్ళేది రేపే. దేవుని స్తోత్రం. చెప్పులు తొడుక్కున్నా వెళ్ళేది రేపే. స్తోత్రం. నీ నడుము కట్టుకొని ఉన్నా వెళ్ళేది రేపే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ వాక్యం అంటాడు, నీ నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, చేదు కూరలతో తినాలి. అలాగే ఏమన్నాడు ఇక్కడ? త్వరపడి తినాలి. 3 విషయాలు ఆ వాక్యంలో ఉన్నాయి. 1, నడుము కట్టుకోవాలి. 2, చెప్పులు తొడుక్కోవాలి. 3, మీ కర్రలు చేత పట్టుకోవాలి. 4, త్వరపడాలి. అసలు ఈ 4 పాయింట్ల గురించి చెప్పడానికే కనీసం 4 వారాల టైం కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కొద్ది సమయంలో ఆ 4 మాటలు వివరించలేవు, కానీ అవుట్లైన్స్ చెప్తాను వినండి. మీరు నడుము కట్టుకొని అనే మాట, ఒక టవల్ తీసుకొని నడుము చుట్టూ గట్టిగా కట్టుకోవటం కాదు. నడుము కట్టుకోవటం అంటే దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఏంటంటే మీ మనసులు కట్టుకోండి అని. బీ రెడీ. మీ మనసులు కట్టుకోండి. మీ మనసులు కట్టుకొని రేపు పొద్దున్నే మేము బయలుదేరి ఈ 430 సంవత్సరాల నరక యాత్ర నుంచి బయటికి వెళ్ళిపోవాలి మేము అంటే నీవు ఒక రోజు ముందే సిద్ధపాటు కావాలి. ఇప్పుడు నువ్వు రాకడొచ్చింది పౌరమైతే ఇప్పటికిప్పుడు సిద్ధపడతావా? అసలు అది కుదురుద్దా? అది మెరుపు వలె వచ్చే కాదు రాకడు కదండి. అది హల్లెలూయా. రెప్పపాట్లోనే అయిపోద్దంట. దేవుని స్తోత్రం. మెరుపు కూడా రెప్పపాట్లోనే. తూర్పును ఉదయించి పడమని ఎలా అయితే పోద్దో దాని వెలుగు అలాగే రాకడ ఉంటుంది అన్నాడు దేవుడు. ఎంతోసేపు ఉండదు, జస్ట్ 1-2 సెకండ్లే. హల్లెలూయా. అప్పటికప్పుడు సిద్ధపడతావా? ఇంతకాలం వృద్ధి, ఇంతకాలం చర్చికి రమ్మని, ఇంతకాలం ఉపవాసాలు ఉండి, ఇంతకాలం కన్నీరు కాచి, ఇంతకాలం ఇంట్లో ప్రార్థన చేసుకుని, ఇంతకాలం ఆదివారం వచ్చి ఇంత వాక్యం విని అప్పటికప్పుడు అప్పుడు సిద్ధపడకుండా ఒక 2 సెకండ్లో నువ్వు సిద్ధపడగలవా? రెండు సెకండ్లు మనం సిద్ధపడగలమా? ఇంత ఉపదేశ కాలం, ఇంత అద్భుతమైన వాక్యం, ఇంత మంచి సహవాసంలో ఉండి వాక్యం ప్రకారం నడుచుకొని ఇంత లాట్ ఆఫ్ టైం, అద్భుతమైన సమయం ఇచ్చి ఇప్పుడు సిద్ధపడని వాడు 2 సెకండ్లో సిద్ధపాటు కుదురుతుందా? కుదరదు. అందుకే దేవుడు సమయం విస్తారంగా ఇచ్చి ఇప్పుడే మీరు దిద్దుబాటు చేసుకోండి, ఇప్పుడే నీ మనసు కట్టుకోండి, ఇప్పుడే మీరంతా దేవుని రాజ్యమునకు సిద్ధపడండి. మీ నడుము కట్టుకోండి, మీ చెప్పులు తొడుక్కోండి, మీ కర్రలు చేత పట్టుకోండి, త్వరపడి తినండి. త్వరపడి తిన్నా వెళ్ళేది రేపోతేనే. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు సిద్ధపడినా ఆయన బోర పోగాల్సిందే. హల్లెలూయా. ప్రభా నేను రెడీగా ఉన్నాను ఆయన. ప్రార్థన విజ్ఞాపనలు చేసుకుని మంచి పవిత్రంగా ఉండి ఉపవాసాలండి కన్నీరు కాచి మొరపెట్టి ప్రభా ఐఎమ్ రెడీ అంటే కుదరదు. నువ్వు రెడీ అయినా బోర మోగాల. దేవుని స్తోత్రం చెప్పు.
మరి అలాంటప్పుడు సిద్ధపాటు ఇప్పుడే దేనికంటే అంతే, ఎప్పుడు పోగుద్దో తెలియదు కాబట్టి సిద్ధపడాలి. నీ ప్రయాణం నీకు 2 రోజుల ముందు తెలుస్తుందో, వారం ముందు తెలుస్తుందో, లేకపోతే 1 రోజు ముందైనా తెలుస్తుంది, లేకపోతే 4 రోజుల ముందైనా వచ్చే నెలలో నేను పలానా హైదరాబాద్ పోవాలని ఇప్పుడు ఒక తెలిసిందో, పలానా వైజాగ్ వెళ్ళాలని తెలిసిందో, ఒక 4 రోజుల ముందే తెలిసింది అనుకో, నువ్వు ఆ టైం ఉందిగా అనుకుంటావుగా. హల్లెలూయా. 4 రోజుల ముందుకి బ్యాగ్ ఇప్పుడే సర్దుతావా? దేవుని స్తోత్రం. అలా సర్దే వాళ్ళు ఉంటే మెంటల్ హాస్పిటల్లో పడేయాలి వాళ్ళని. ఏందమ్మా ఇప్పుడే బ్యాగ్ సర్దాను, 4 రోజుల తర్వాత ప్రయాణం ఉంది కదా అందుకే ఇప్పుడే రేపు ప్రయాణం అయితే ఈరోజు సర్దుకున్నాడంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుందని అర్థం. వాడు 4 రోజుల ముందు సర్ది పెట్టుకుంటే ఈయన ఖచ్చితంగా ఎర్రగడ్డ హాస్పిటల్లో దగ్గరుంటే ఇంకేదైనా హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ప్రియులారా, అలాగని ఇప్పుడు మన రాకడికి ఎక్కువ టైం ఉంది, రాకడ ఎప్పుడైనా రావచ్చు నువ్వు అనుకుంటున్నావేమో. అందుకే యేసు ప్రభు ఎప్పుడొస్తాడో తెలియదు అని అన్నాడు. హల్లెలూయా. మీరు అందుకే ఈ రాకడ గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు, అసలు ఈ మెట్టు దిగిన తర్వాత మర్చిపోతారేమని భయం. మీరు సిద్ధపడాలి. ఒక పక్క సిద్ధపడాలి, నేను సిద్ధపడాలి, ఆ సిద్ధపాటులో నేను ఉండాలి, నేను నా నడుము కట్టుకొని ఉండాలి, ఐఎమ్ రెడీ టు గో హెవెన్ అన్నట్టుగా మన పనులు చేసుకుంటా కూడా ఒక పక్క దాని మీద దృష్టి పెట్టాలి, ఒక పక్క దృష్టి పెట్టాలి. ఆమేన్ చెబుదాం అందరూ. హల్లెలూయా. ఇక్కడ ఈ నడుము కట్టుకోండి అనే మాట ఎఫెసీ పత్రికలోకి వెళ్దాం ఒకసారి. దేనికి సూచనగా ఉంది? 6వ అధ్యాయం 14. నడుము అంటే ఏంటి? నడుము కట్టుకోవటం అంటే ఏంటి? నీ మనసు కట్టుకోమని చెప్పా. మనసులో ఏం కట్టుకోవాలి, ఏం ఉండాలి, మనసులో ఏం ఉండాలి? అందరూ చెప్పండి. నా మనసులో ఉండాల్సింది సత్యము. హల్లెలూయా. సత్యం అనగా చెప్పండి యేసయ్య. సత్యం అనగా యేసు అనండి. సత్యం అనగా వాక్యం అనండి. ఇది మన మనసులో ఉండాలి. ఆమేన్. ఎంత ఈజీయా అండి కట్టుకోవటం అనుకోవద్దు, మీరంతా సంబరపడిపోవద్దు. సత్యం అంటే ఏంటో, సర్వసత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు. హల్లెలూయా. సత్యము తెలుసుకున్నంత మాత్రాన సరిపోలేదు, కానీ సర్వసత్యములోకి రావాలనేది దేవుని సంకల్పమై ఉన్నది. ఆమేన్ అనరే? నేను అంటేనే అంటావేంది ఆమేనని? నేను చెప్తేనే చెప్తానండి స్తోత్రం. అలా బాండ్ రాసుకున్నావేంటి యేసు ప్రభువుకు? చెప్ప గట్టిగా హల్లెలూయా. మంచిగా చెప్పండి హల్లెలూయా. కెన్ యు రీడ్ ఇట్? చాప్టర్ 6 verse 14. ఎలాగనగా నడుముకి ఆగండి, నడుము వరకే. ఇప్పుడు ప్రతి వ్యక్తి దేవుని రాజ్యానికి సిద్ధపడాల్సిన సమయం వచ్చింది. ఆమేన్. ఈ దేవుని రాజ్యానికి సిద్ధపడటానికి సత్యము తెలుసుకోవాలి. ఆమేన్. సత్యము మనసులో ఉండాలి. ఆ సత్యము ద్వారా సర్వసత్యం తెలుసుకోవాలి. ఆమేన్ అని చెప్పండి. యేసయ్య ప్రపంచ మానవాళికి ఓ మాట చెప్పాడు. లేఖనాలన్నీ ఆయన చెప్పినవే. అందులో ఒకటి ఏంటంటే, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఐఎమ్ ద ట్రూత్ అండ్ లైఫ్ అండ్ అవునా ఎవ్రీథింగ్. నేనే సమస్తం అన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వడు రాడన్నాడు. హల్లెలూయా. నేను మీకు విషయాన్ని చూపిస్తా రెవల్యూషన్ చాప్టర్లో. నాకు గుర్తు చేయండి, ఒకవేళ నేను మర్చిపోతానేమో. ఆ మాట మీకు చెప్పాలి, ఎందుకంటే అసలు ఈ సత్యం ఏమై ఉన్నాడో నేను మీకు చెప్తాను. ఎవరై ఉన్నా అంటే యేసుప్రభువే. కానీ ఆ యేసుప్రభు వాడు అన్నాడు, తన ఆత్మను పంపి మిమ్మల్ని సర్వసత్యంలోకి తీసుకెళ్తాను అన్నాడు. హల్లెలూయా. ఎవ్రీబడి అంటున్నారు, నాకు సత్యం తెలిసింది, నాకు సత్యం తెలిసింది. యేసుప్రభు తెలిసాడు. వెరీ గుడ్, మంచిదేనమ్మా. కానీ యేసుప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు వస్తే మరింత ప్రయోజనం ఉంటుంది మీకు. ఏంటి, యేసుప్రభు కంటే పరిశుద్ధాత్ముడు వస్తే మరింత ప్రయోజనమా? అవును. అసలు ఆ పరిశుద్ధాత్ముడే యేసుప్రభు, యేసుప్రభువే పరిశుద్ధాత్ముడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య శరీరధారిగా ఉన్నంత వరకు ఆయన మనకు నడుము అనబడిన సత్యమై ఉన్నాడు. మన నడుముకి ఆయన సత్యమై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు సత్యాన్ని తెలుసుకొని సర్వసత్యంలోకి పరిశుద్ధాత్ముడి ద్వారా వెళ్ళాలి. ఆమేన్. సత్యంలోనే ఉండిపోకూడదు. సర్వసత్యం ఏంటో తెలుసుకోవాలి. సత్యం అనగా యేసు ప్రభు శరీరధారి అయి వచ్చి మన మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనేది సత్యము. అదే సువార్త అయి ఉన్నది. ఆమేన్. కానీ యేసు ప్రభు వారు సర్వసత్యం అంటే సర్వసత్యం. నీ నడుము కట్టుకోవాల్సింది చెప్తున్నాను. సిద్ధపాటు అని చెప్పాగా, ఆ సిద్ధపాటులో మొట్టమొదటిది సత్యం తెలుసుకోవటం అయితే, రెండవది సర్వసత్యం తెలుసుకోవటం. ఎవ్రీబాడీ, ప్రతి ఒక్కరికి ఈ సర్వసత్యం అర్థం కావాలి.
యెహోవా దేవుడు మహా సూర్య ప్రభావం కలిగినటువంటి వాడు. ఆయన అసలు కోటి సూర్యుల ప్రభావం కలిగినటువంటి వాడుగా సింహాసనం మీద కూర్చొని ఉంటే యేసు ప్రభు వారు కూడా సేమ్ అలాగే ఉన్నాడు. చూపిస్తా చూడండి, ప్రకటన గ్రంథము. కెన్ యు రీడ్ ఇట్? మళ్ళీ వద్దామండి ఇక్కడికి, ఎఫెసీ పత్రిక మళ్ళీ వద్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి. ఇక్కడ రాయబడి ఉంది మనుష్య కుమారుడు. అందరు చెప్పండి అన్నమాట. ఈయన యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పండి, ఈయనెవరు? యేసయ్యను గురించి చెప్పబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన చూశాడంట. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం, అంటే అంగి కాళ్ళ వరకు అంగి ఉందంట. ఆ దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్ములకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. బంగారు దట్టి అంటే ఇక్కడ ఈ చెస్ట్ వరకే గోల్డ్ తో చేసింది ఇక్కడ ధరించున్నాడంట. తెల్లటి అంగి. బాగా బాగా ఊహించుకోవాలి మీరు ఈ వాక్యాన్ని బట్టి ఆయన ఊహించుకోవాలి మీరు ఎలా ఉంటాడనేది. హల్లెలూయా. మీరు మీ ఊహల్లో యేసుప్రభుని ఊహించకండి. యేసుప్రభు అలా లేడు. వాక్యంలో ఉన్నట్టుగా ఊహించండి, అట్లా ఉంటాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇక్కడ కావాల్సింది ఏంటంటే సత్యం అనేది నడువుకి కట్టుకోగలిగితే సర్వసత్యం అర్థమవుద్దన్నాను. ఆమె అది కూడా ఇంకోళ్ళు నేర్పాలా, పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. ఆమె ఇప్పుడు యేసుప్రభు వారు ఏమై ఉన్నాడు చూడండి, ఆయన తెల్లని అంగి ధరించాడంట. ఇక్కడేమో దట్టి ఒకటి బంగారంతో చేసింది కట్టుకొని ఉన్నాడంట. దేవుని స్తోత్రం. బాగా అర్థమైందా? 2 విషయాలు. తర్వాత ఏముంది చదవండి. ఆయన తల వెంట్రుకలు, ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉండిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. హల్లెలూయా. నా చూడు, యేసుప్రభు వారి యొక్క తల అసలు తెల్లగా సూర్యుల్లా కనపడుతుందంట. హల్లెలూయా. అర్థమైందా? యేసుప్రభు ఫోటోలు మీ దగ్గర ఉన్నాయి, ఉన్నాయా? ఉన్నాయా? అర్జెంటుగా తీసి పడేది. యేసుప్రభు ఆయన కాదు. దేవుని స్తోత్రం. ఆయన కాదు. మీకు భయమా మళ్ళీ తీస్తే ఏం జరుగుద్దు అని? ఏమవదు. యేసుప్రభు అట్లేడు, మరియమ్మ కూడా అట్లేదు. వాళ్ళు ఎవరు చేయలే, ఎవరు లేడు. 2000 సంవత్సరాల క్రితం ఆర్టిస్టులు లేరు, ఫోటోలు తీయటానికి కెమెరాలు లేవు. హల్లెలూయా. అవసరమైనంత వరకు దేవుడు చెప్పాడు మనకి. అది నేర్చుకో, అది సర్వసత్యం. హల్లెలూయా. యేసుప్రభుని తెలుసుకో, సత్యం. అసలు ఆయన ఇప్పుడు మీరు సర్వసత్యం తెలుసుకున్నారు. యేసుప్రభు వచ్చి ప్రాణం పెట్టి సిలువలో ఆయన మేకులు కొడతాంటే సహించి భరించిన వాడేనా? ఆయనేనా? ఎస్, అది సత్యం, ఇది సర్వసత్యం. ఇప్పుడు ఈ సర్వసత్యం యేసుప్రభు ఎలా ఉన్నాడు చూడండి. తెల్లని తల, హెడ్ తెల్లగా ఉన్నాడు, కళ్ళు అగ్ని జ్వాలలాగా ఉన్నాయి. ఇంత కళ్ళు కాదు, మనలాగా పిల్లి కళ్ళు, చిన్న చిన్న బుడ్బుడ్డి కళ్ళు కాదు. ఆయన చాలా పెద్ద కళ్ళు, చాలా పెద్దగా ఉన్నాడు ఆయన. వింటున్నారు తల్లి? వినండి. ఇప్పుడు ఆయన యొక్క కన్నులు అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయంట, మండుతున్నాయి. కళ్ళే కానీ మండుతున్నాయి. తల తెల్లగా ఉంది, జుట్టు తెల్లగా ఉంది. హిమం అంటే మంచు అంతా తెల్లగా ఉందంట ఆయన జుట్టు. ఇప్పుడు మీరు అదే తెలుసుకోబోతున్నారు, సర్వసత్యం. యేసు అంటే సర్వసత్యం. ఆమేన్. హల్లెలూయా. ఓకేనా? హిమమంత ధవళంగా కూడా. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. జ్వాల వలె ఉండెను. ఆయన పాదాలు కొలివిలో, అంటే మంటలో, అగ్నిలో పుటం వేయబడిన మెరుగుచున్న బంగారంతో సమానమై ఉండెను. హల్లెలూయా. కాళ్ళు బంగారం లాగా ఉన్నాయంట. బొమ్మ కాదు, లేకపోతే అదొక లోహము కాదు, కదిలే కాలు. ఎట్లుందంటే అది బంగారం లాగా ఉందంట. దేవుని స్తోత్రం. ఎట్లుందంటే యేసయ్య కాలు బంగారం లాగా ఉందండి. ఆ తర్వాత చూడండి, చదవండి అమ్మా. ఆయన కంఠస్వరం, అంటే ఆయన యొక్క స్వరం మాట్లాడుతున్నాడే. ఆయన మాట్లాడితే ఎట్లుందంట, విస్తార జలములు ఎలాగైతే ప్రవహించేటప్పుడు ఎంత శబ్దం వస్తుంది అమ్మా. నా వేయించుకోండి అందరూ, వాక్యం వినండి. వాక్యం వినకపోతే ఈ కొద్దిసేపు వారం రోజుల తర్వాత వస్తారు. వినకపోతే ఈ కొద్దిసేపు వినకపోతే వారం అంతా ఎలా బలం వస్తుందమ్మా? వినండి. విస్తారమైన జలములు ప్రవహిస్తేటప్పుడు శబ్దం వచ్చిద్దే.
ఏది పిల్ల కాలువ శబ్దం కాదు, నువ్వు లెక్కించలేనంత జలము ప్రవహిస్తూ ఉంటే వచ్చే శబ్దం ఉంటుంది, అంత భీకరంగా ఉంటుందంట ఆయన స్వరం, కంఠస్వరం. ఆయన మాట్లాడితేనే చచ్చిపోతాం మనం. చూడని అవసరంలా, చూసే శక్తి ఆడదొచ్చింది, కానీ మాట్లాడితేనే ఆయన మై సన్ అంటే చాలు, మై అంటంతోనే చచ్చి కూర్చుంటాం ఆడ. ఇప్పుడు యోహాను గారు కూడా అలాగే పడిపోయాడు. చదవండి ఆ మాట, ఏమన్నాడు ఆయన? 17, నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఇది సర్వసత్యం. యేసయ్య అంటే ఎవరు? అర్థమైందా ఏమన్నా? సత్యం అనగా యేసు ప్రభువారు వచ్చాడు, శరీరధారి వచ్చాడు, ఆయనే మార్గం సత్యం జీవమై ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన స్వస్థపరిచాడు, ఆయన పాదలు తీసే దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఉపదేశం చెప్పాడు, పరలోకానికి మార్గం చెప్పాడు, శిలువ యాగమై సత్యం, సర్వసత్యమే. ఇది ఇప్పుడు చదివింది. ఆయన రేంజ్ ఏంటి? హల్లెలూయా. ఆయన రేంజ్ ఏంటి సార్? ఆయన ఎదుట నిలబడలేక సచ్చాడు యోహాను, చచ్చిన వాని వలె పడిపోయాడు. అది సార్ మన రేంజ్, అది ఆయన ఎదుట. మరి ఈ మాత్రం దానికి ఓ ఏషాలు అంటే ఎందుకు అవసరమా? హల్లెలూయా. ఓ తిన్నగా పట్టణం మంచిగుంటే యేసు ప్రభు మార్కులు ఎత్తాడుగా, దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు అని తెలుసు, ఇంత ఉపదేశం సర్వసత్యం కూడా తెలుసు, అయినా మనిషి మనసు కుక్కతోక వంకరు. ఇలా సాగదీస్తాం కుక్కతోక వంకరని, ఇలాగా చిన్నగా వచ్చినట్టే ఉంటుంది, వదిలేస్తే మళ్ళీ జీని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, అలాగే ఉంటుంది. కొందరు బ్రతుకులు అలా ఉంటాయి. నేను ఒకటే మీకు ప్రేమపూర్వకం చెప్పేది, మనం సర్వసత్యాన్ని తెలుసుకున్న వారిగా ప్రవర్తించాలి. ఆమె నేను చెబుదామా? ఇప్పుడు ఇదే యేసుక్రీస్తు ప్రభు వారు అదే డైరెక్ట్ గా మన మధ్యలో ఇప్పుడు ప్రత్యక్షమైతే అందరూ సచ్చిన వారి వలె అవుతాం. అందుకనే ఇలా కాదు, నేను ఎల్లకాలం వీళ్ళ మధ్యలో ఎలా ఉండటం కాదు, కానీ నా ఆత్మను పంపుతానని యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు. తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుతున్నాను, వాగ్దానం చేసిన ఆత్మ నేను మీ మీదకి పంపుతున్నాను, ఇదిగో పరిశుద్ధాత్మ నేనే పంపుతున్నాను. నేను వచ్చి ఆ పరిశుద్ధాత్మ వచ్చి మీరు ఏం చేయాలో, ఎలా ఒప్పించబడాలో, పాపాలు లోకాన్ని ఎలా ఒప్పించాలో ఆయనకు తెలుసు. ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తారని పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభు వారు లేఖనంలో తెలియజేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అది సత్యం. ఆమె సర్వసత్యం ఏంటంటే యేసు పెట్టి ఉన్నారు అనేది పరిశుద్ధాత్ముడు భయపడితే తెలిసింది. హల్లెలూయా. ఇదిగో ఇలాగా పరిశుద్ధాత్ముడు ఇలా తెలియజేసి యేసు ప్రభు ఇలా ఉంటాను ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఈ రూపురేఖలన్నీ ఎవరి? తండ్రి. మాట్లాడరే, ఈ రూపం దేవుడిది. ఇప్పుడు తండ్రి ఎట్లున్నాడు? యాస్టీస్ గా కుమారుడు కూడా పరలోకములు అలాగే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎదుట మనము నిలబడాలి అంటే మనము సత్యములో నిలవటమే కాదు, సర్వసత్యాన్ని తెలుసుకోవాలి. యేసు సిలువ వేయబడ్డాడు, సత్యం, సర్వసత్యం. పునరుద్ధాన్ని తిరిగి లేచిన తర్వాత పరలోకంలో ఎలా ఉన్నాడు, ఇది సర్వసత్యం. ఇప్పుడు మీ అందరికీ తెలియజేయబోయే విషయం ఏంటంటే, యేసు చెప్పినట్లుగా మీ నడుములు కట్టుకొని ఉండుడి అని అన్నాడు. ఏంట నడుము? సత్యం అనే నడుము. సత్యమును గురించిన విషయాలు మీరు తెలుసుకొని సిద్ధపడండి, రాకడికి సిద్ధపడండి అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పరే. కాబట్టి ప్రియులారా, సిద్ధపాటు అనేసరికి నీ మనసులో సత్యముల గురించి ఆలోచించి ఈ సత్యము ద్వారా సర్వసత్యం ఏంటో తెలుసుకొని రాకడికి సిద్ధపడాలనేది దేవుని చిత్తమై ఉన్నది. ఫస్ట్ థింగ్, మీ నడుములు కట్టుకొని ఉన్నాడు. ఎఫెసీ పత్రికలోకి రండి, 6వ అధ్యాయం 14లో మీ నడుములకు సత్యము అనే దట్టి కట్టుకొని నీతి అనే మయమరుపు తొడుక్కొని ఉండండి అంటాడు. ప్రియులారా, ఈ సత్యము ప్లస్ నీతి, ఈ రెండు కూడా మానవులకి కంపల్సరిగా ఉండాలి. నీతిగా బతకాలి, సత్యములో నివసించాలి, సర్వసత్యాన్ని ఏంటో తెలుసుకోవాలి. ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఆమేన్. నీతిగా కూడా బతకాలి మనిషి. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇప్పుడు సిద్ధపడమన్నాడు గనక
ఇక్కడ సిద్ధపాటు విషయంలో కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తాను. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. 12:35 చదవండి. లోక మీ నడుములు కట్టుకొని నుండి మీ నడుములు కట్టుకొని నుండి మీ దీపములు మీ దీపములు. ఇప్పుడు మీరు చెప్పాల్సింది నా దీపం అనండి. చెప్పండి అందరూ. అంటే ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్, మనిషికి ఉన్న దేవుడిచ్చిన ఆత్మ, ఇది వెలుగుతూ ఉండాలంట. చెప్పండి, ఇది ఏం చేయాలంట? వెలుగుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. అందరూ చెప్పండి, దీపం వెలుగుతుండాలి అనండి. అంటే దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడు? ఆరిపోయే ప్రమాదం ఉందని. దావీదు ప్రార్థన చేస్తూ తన కీర్తనలో పాట రాశాడు. ఆ పాటలో చరణం, నా దీపమును వెలిగించువాడు నీవే, నా దేవా నా దేవా, నా ఆత్మ దీపమును వెలిగించువాడవు నీవే. అంటే దీపమును వెలిగించబడేది ఎవరి ద్వారా వెలిగించబడుతుంది? యేసయ్య ద్వారా. యేసయ్య అసలు ఏం చేస్తాడు? మన ఆత్మ చీకట్లో ఉంది, దాన్ని యేసుక్రీస్తును సత్యం తెలుసుకుంటూ ద్వారా, సర్వసత్యంలోకి నడిపించబడట ద్వారా మన ఆత్మ వెలిగించబడుతుంది. ఇది వెలిగించబడింది అంటే, నీవు ఆత్మ వెలిగించబడిందంటే నీవు చీకటిలో లేవు, వెలుగులో నడుస్తున్నావని అర్థం. ఆమేన్. ఇప్పుడు నువ్వు వెలుగై ఉన్నావు కనుక అనేక మందికి బాట చూపించే వ్యక్తి అవ్వాలి. ఆమేన్. జేసన్ గారు ఈ పదం మీద మంచి పాట రాశారు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. అందరూ పాడదామా? నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా చెప్పండి అందరూ బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కీర్తనల గ్రంథము 'దీపం వెలిగించబడిన వాడి ధైర్యం' 4వ వాక్యం చదవండి. 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేనైతే ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 23వ కీర్తన అందరికీ తెలుసు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. తర్వాత ఏంది? అబ్బాబాబాబా, శాంతికరమైన జలమైతే నన్ను, ఏ అపాయం నాకు నన్ను. తర్వాత ఏంది? నా ప్రాణమును శాంతి తీరుస్తున్నాడు, తన నామను బట్టి నీతిమార్గం నన్ను నడిపిస్తున్నాడు. ఇదంతా మీకు బై హార్ట్ వచ్చిందే. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు. అంటే ప్రియులారా, వెలిగించబడిన వాడికి అపాయములో భయం ఉండదు, అపాయము రాదు. ఒకవేళ వాడు ఆ లోయ గుండా సంచరించాల్సి వచ్చినప్పుడు, ఆ మార్గం గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాడి దీపం వెలిగి ఉంటుంది కనుక వాడు భయపడ్డావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఆ గాఢాంధకారపు లోయలో నువ్వు ఒకవేళ సంచరించాల్సి వచ్చింది అనుకుందాం, ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు, కష్టాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో ఒకవేళ మనం వెళ్లాల్సి వచ్చింది అనుకుందాం, ఆత్మదీపం వెలిగించబడిన వాడి, ఆత్మదీపం వెలిగించబడిన వాడైతే భయపడ్డంట. చెప్పండి, ఏంటి? భయపడరు. నువ్వు నిజంగా వెలిగించబడ్డావా లేదో చూసుకో. చీకటిలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించి తన గుణాతిశయాలు ప్రచురించే రాజులైన యాజక సమూహం మనం వెలిగించబడిన వారు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ నడుముకి సత్యమని దట్టి కట్టుకోవాలి. అంటే సర్వసత్యం అన్నమాట యేసుని గురించి బాగా తెలుసుకోవాలి. రాకడికి సిద్ధపడాలి. ఆమె నేను చెప్పండి. అయితే
ఈ వెలిగించబడిన ఆత్మదీపం వెలిగించబడిన వాళ్ళు ఈ గాఢాంధకారపులో సంచరించిన ఏ అపాయములకు వాళ్ళు భయపడరు. ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. కనుక దేవుడే గాఢాంధకారపు లోయలో ఒకవేళ మనం సంచరించాల్సి వచ్చినా మనల్ని మాత్రం దేవుడు నడిపించేది ఆయనే అని మాత్రం మర్చిపోవద్దు. హల్లెలూయా చెప్పండి. యెషయా గ్రంథం అంటే లెమ్ము 66:1 లెమ్ము తేజీలిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. నువ్వు చీకట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన మహిమ నీ మీద ఉదయించింది. ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయించింది. ఆమేన్. లెమో కమ్ ఆన్, వేక్ అప్ అండ్ రైజ్ అప్. అందుకని దేవుడు మీతో చెప్తున్న మాట, ఖచ్చితంగా మీరు మీ దీపాలు వెలిగించబడాలి. మీ దీపాలు మన దీపాలు వెలిగించేది యేసయ్య ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి నేను మీ దృష్టికి మరి ఒక మాట తీసుకొస్తున్నాను. ఆత్మ దీపములు వెలిగించే దేవుడు కదా. అక్కడ రాయబడి ఉంది వెలిగింపనీయుడి అని. అంటే పొరపాటున ఆర్పేసుకుంటారేమో, కాబట్టి మీ దీపాలు మీరు వెలుగుతూ ఉండేలాగా మనమే చూసుకోమని చెప్తున్నట్టున్నది. హల్లెలూయా. వెలుగుచుండనీయుడి. నేను విషయం చెప్తా. ఆత్మదీపం ఎప్పుడు ఆరిపోద్దంటే పాపం చేసినప్పుడే ఆరిపోద్ది. ఇంకోటి ఈజీ, ఇంకా త్వరగా ఆరిపోయేది ఎవరికైనా తీర్పు తీరిస్తే అడ్డగోలుగా మాట్లాడితే ఆరిపోద్ది. విషయం చెప్పనా, ఫ్యాన్కి ఫ్యాన్ పెట్టావు, దీపం వెలిగించి ఫ్యాన్ తిరిగి పెడతావు, మండుని మండించు. నీ శాతనైతే దేవుని స్తోత్రం చెప్పు. మండుద్దా? ఆరిపోద్దా? దీపం వెలిగించుకొని పాపం దగ్గరికి పోతే ఎట్లా? అది ఆరిపోద్ది. అది ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండాలి. అందుకే దరికి పాపం చేరకుండా మనం పవిత్రులుగా బ్రతకాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. ఆమేన్. కాబట్టి 36వ వాక్యం, అట్లా ఉండాలంట. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో పెళ్లి విందు నుంచి. అసలు పెళ్లి విందు ఎప్పుడు జరుగుద్దండి? ఎక్కడ జరుగుద్ది? చాలాసార్లు చెప్పా కదా మీకు. ఎక్కడ జరుగుద్ది? మధ్యాకాశంలో పెళ్లి విందు జరుగుద్ది కదా. ఇప్పుడు ఈ పెళ్లి విందు జరిగేటప్పుడు అండి, అది ఆ విందు ముగించుకొని యేసుప్రభు ఈ భూమి మీద ఇంకా రక్షణ పొందకుండా ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో, ఆ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రక్షణ పొందిన వారైతే, రక్షణ పొంది యేసుప్రభు ఆ పెళ్లి విందు నుంచి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసే వాళ్ళగా ఉండాలంట. ఆమేన్. సపోజ్ ఇప్పుడు రాకడ వచ్చింది అనుకుందాం, మధ్యాహ్నానికి సంఘం వెళ్ళిపోయింది అనుకుందాం. మిగిలిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభువుని చూసిన వాళ్ళైనా చూడని వాళ్ళైనా ఏ విధంగా చేతనైనా, అసలైతే సిద్ధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. రెండో బ్యాచ్. హల్లెలూయా. ఆయనేమో విందులో ఉన్నాడు, అది ముగించుకొని ఎప్పుడు వస్తాడో అన్నట్టుగా సిద్ధపడి ఉండాలంట. అప్పుడైనా ఎప్పుడు వస్తాడో తెలియదు. తమ ప్రభు పెళ్లి విందు నుంచి ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు, ప్రభువుని అంగీకరించకుండా ఇంకా ఉన్నటువంటి వారు ఆయన తెలుసుకుని ఉంటే ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూసి మనుషుల వలె ఉండాలి. ఇక్కడ చెప్పే మాట ఒకటే, ఇక్కడ తెలియజేసే మాట ఒకటే. ఏంటంటే రాకడ ఎప్పుడు వస్తో తెలియదు కనుక సిద్ధపడు. పెళ్లి విందు నుంచి యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక రెండో బ్యాచ్ని తీసుకెళ్ళడానికి అప్పుడైనా సిద్ధపడు. ఎన్ని మల్టిపుల్ ఛాయిస్లు ఇస్తున్నాడు దేవుడు మనుషులకి, వీళ్ళంతా రక్షించబడాలని. ఆ ఎదురు చూసే మనుషులు ఉంటారు చూసి, అట్లా ఉండండి మనల్ని అంటున్నాడు. ఇప్పుడు మనల్ని ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు? ఎరా పెళ్ళి అయిపోయింది, అక్కడ అయిపోయింది, నేను బయలుదేరాను వస్తున్నాను అంటావు కాను. ఇప్పుడు మీరు పెళ్ళికి వెళ్ళారు, ఒక ఎమర్జెన్సీ పని, నువ్వు వస్తేనే ఆ పని అయింది. నువ్వు వస్తేనే బీరువా తాళాలు తీయాలి. చెప్తున్నా మాట, డబ్బులన్నీ అందులోనే ఉన్నాయి. అవి తీస్తే నువ్వు ఇస్తేనే ఇంట్లో వండుకునేది. మరి నువ్వు రావడం లేట్ అయింది. హల్లెలూయా. నువ్వు ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నావు, నువ్వు వస్తేనే సెట్ అవుద్ది.
ఇప్పుడు ఫోన్ చేశాడు, వస్తున్నా ఎంతసేపు ఉండేది రా వస్తున్నా రా ఎంతసేపు అన్నాడు. అవునా, ఈ గొడవతో సరిపోదు, ఎట్టగొట్ట బయలుదేరవచ్చు. వచ్చి నాకేం జరుగుతుంది? అమ్మయ్య వచ్చావా ఇది అమ్మ. అలా ఎదురు చూడండి అంటున్నాడు. మనం రాకడికి యేసుప్రభు వస్తాడని ఎదురు చూసే మనుషుల్లాగా ఉండాలంట. ఇందాకేమో నడుము కట్టుకొని సత్యమని దట్టి కట్టుకొని సిద్ధపడండి, త్వరపడుతూ సిద్ధపడండి, చెప్పులు దొడుక్కొని సిద్ధపడండి, కర్ర పట్టుకొని సిద్ధపడండి. ఇంకేమన్నాడు? ఫస్ట్ ఏడిది ఇంతకీ 12లో చదివాం కదా, 12, 11లో రైలు పని చేయదు. త్వరపడుతూ కర్రలు పట్టుకొని చెప్పులు దొడుక్కొని, ఇంకోటి నడుము కట్టుకొని. అస్సలైంది అదేగా. ఈ 4 కలిగి ఉన్నటువంటి వారు దేవుని రాకడికి సిద్ధపడుతున్నట్టే. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. అలాగే దీపం వెలుగు కూడా వెలుగు వెలగాలంట. ఇందాక నడుము సిద్ధపడటమే కాదు, వెలుగు కూడా ఉండాలి, వెలిగించబడాలి, ప్రకాశించాలి. నీ సాక్ష్యం, మన జీవితం, మన ప్రార్థనా జీవితం, మన పరిశుద్ధ జీవితం ప్రకాశించేదై ఉండాలి. హల్లెలూయా. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను మీకు మాట చూడండి. పెళ్లి మీద నుంచి తట్టగానే అతనికి తలుపు తీయుటకు, అతడు ఎప్పుడు వచ్చునో కదా అన్నాడు కదా, అతనికి తలుపు తీయుటకు. పరమగీతం అందరూ చెప్పండి మాట, తలుపు తీయుటకు అనండి. ఎవరికి? యేసు ప్రభుకి. ఎప్పుడు వస్తాడో తెలియదు యేసు ప్రభు అని. ఆయన వచ్చి తలుపు కొడితే తలుపు తీసేటట్టు ఉండాలంట రెడీగా. హల్లెలూయా. ఆయన చేర్చుకోవాలా. హల్లెలూయా. ఆయన ఆహ్వానించాలా. పరమగీత గ్రంథము ప్రసంగి గ్రంథం పక్కనే ఉంటుందండి, యెషయా గ్రంథం ముందు ఉంటుంది. 5వ అధ్యాయం 4, 5. అరే మళ్ళీ చదువు తల్లి. ఎక్కడ ఉంచాడంటే యేసు ప్రభు. ఆ ప్రియుడు అంటే ఇక్కడ యేసు ప్రభు అని అర్థం. పరమగీతంలో యేసు ప్రభు అని గురించి కొన్ని విధాలుగా వర్ణించారు, అవన్నీ చెప్పడానికి టైం పడదు, సరిపోదు. ప్రియుడు అంటే యేసు ప్రభు. తలుపు సందులో చేయించాడంట. ఎక్కడ? మరి యేసు ప్రభు కోసం తలుపు తీయడానికి సిద్ధంగా ఉన్న విశ్వాసులారా, ఆయన పెళ్లి మీద నుంచి వస్తే మీరు సిద్ధమేనా అంటే యేసు మేము సిద్ధమే. ముందు అసలు ఆయన వచ్చాడన్న సంగతి గుర్తుపెట్టు. హల్లెలూయా. చాలా మంది రాలేదనుకుంటున్నారు. ఈ వాక్యం ద్వారా నీ దగ్గరకు వచ్చాడు. ఆమేన్. నీకు ప్రార్థన ద్వారా నీకు సమీపించాడు. ఆమేన్. నీకు దర్శనం ద్వారా సమీపించాడు నీ దగ్గరకు. ఆమేన్. ఆయన ఇప్పుడు తన చెయ్యి అంతా తలుపు సందులో పెట్టి ఎదురు చూస్తున్నాడంటే, ఏది అమ్మ అమ్మాయి వచ్చిందా, ఆయన ఉందా, అసలు నన్ను పిలవదే అనుకుంటున్నాడంట ఆయన. హల్లెలూయా. తెల్లవారుజామున లేచి తలుపు దగ్గర ఉండి ఏమైంది ప్రార్థన చేయదేందని చూస్తున్నాడంట ఆయన. నేను చెప్తున్న మాట కాదు, యేసు ప్రభు వారే స్వయంగా ఈ లేఖనంలో నుంచి మనతో మాట్లాడుతున్నారు. ఆమేనని చెప్పండి, దగ్గరగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యించగా నా అంతరంగం అతని ఎడల జాలిగొనెను. తల పైకెత్తండి ప్రియులారా. నేను చేసిన పాపమే, దోషమై, శాపమై ఆ చేతుల్లో శీలలు కొట్టబడి మేకులు కొట్టబడింది. ఆమేన్. మేకులు కొట్టబడి ఆయన రక్తమే జలధారులుగా చిందించబడింది. ఆమేన్. అవునా కాదా? సరే, ఆ తలుపులు సందులో పెట్టాడంట. తలుపై ఏమైంది? మాట్లాడండి. అలా ఆయన వచ్చిన సందర్భంలో ప్రార్థించకుండా పాపం చేసి ఆయన ఎదుటి డోర్ వేసేసి ఆయన చేతులను నలగొట్టిన వాళ్ళము కాదా మనం? అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవుని స్తోత్రం చెప్పు. చిన్న అబద్ధం ఆడి కూడా ఆయన చెయ్యి నువ్వు నరిగి నలకొడుతున్నావు కదా, ఆ క్రియలు చేసి ఆ కార్యం చేసి ఆయన కాయలు మళ్ళీ రేపుతున్నావుగా నువ్వు. ఆ తలుపులోని పెట్టాడంట అక్కడ చెయ్యి. తలుపు వేసేసి అక్కర్లేదు నువ్వు నాకంటే ఎలాగా? దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నా చేతుల నుండి నా వేళ్ల నుండి హల్లెలూయా. యేసయ్య చేతుల మీద నుంచి జటామాంసి అంటే
అతి శ్రేష్టమైన సుగంధ పరిమళం అది. హల్లెలూయా. జటామాంసి అంటే అది ఏం చెప్పాలంటే మీకు, అది పరిమళించే సుగంధ ద్రవ్యం, సుగంధం. అది ఇలా పడిందంట గడి మీద. దాని అర్థం ఏంటంటే ఆయన వచ్చాడు అని అర్థం, పరిమళిస్తున్నాడు అని అర్థం. ఆయన వచ్చిన సంగతి కూడా కొంతమందికి తెలియట్లా. హల్లెలూయా. పరిమళిస్తున్నాడు ఆయన నీ గుమ్మం దగ్గరే ఉండి. నువ్వు ఇంకా అది గ్రహించట్లా. ఇంకా ప్రభు వస్తాడులే అన్నాడు. వచ్చి నీ యొక్క తలుపు దగ్గర ఉంటే ఆయన, నువ్వు ప్రార్థించవే. ఆయన పరిమళించేవాడు. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక ఈ అమ్మగారు చదవండి, అమ్మగారి గురించి 6. ఈ అమ్మగారు ఏం చేసిందంట? అబ్బా, అరే రే రే రే, ఎంతసేపు లేట్ చేసావు పెళ్లి కన్యక? వధువు సంగమా, దేవుని బిడ్డ, పావురమా? లేకపోతే ఇంకో మాట ఉంది మీ గురించి. ఏంటంటే గిలాదు మీద ఉన్నటువంటి పరిమళించిన పుష్పమా, లేకపోతే షారోను వనమా? సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘం అంట, లేకపోతే విశ్వాసం అంట, యేసు ప్రభు వచ్చింది తలుపు కొట్టేది అర్థం కాక ఎంతసేపు చూసినా ఉండట్లేదు, అది ఆయన వెళ్ళిపోయాడంట. ఈ వచ్చేలోపు యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ఈ ఎంత ఆలస్యం చేసిందో చూడు, ఈ బాబు ఎంత ఆలస్యం చేశాడో చూడక. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. పిల్లరా, యేసు ప్రభు నీవు ఆలస్యం చేస్తే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వచ్చినది నువ్వు గుర్తుపట్టగలగాలి. ఆయన సంచరించేది నువ్వు గుర్తుపట్టగలగాలి. అది ప్రార్థనలోనే తెలుస్తుంది నీకు, లేకపోతే వేరే విధానంగా తెలియదు. ఆయన మనతో సంచరించే దేవుడు, మనతో కలిసి ఉండే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇక ఈవిడ గారు యేసు ప్రభుని ఎత్తికిందంట. చదవండి తర్వాత లేని అతని మాట. అది ఎతికినా కనపడలేదంటే ఇంకా పలకలేదు. చాలిక వీళ్ళరా, సమయం పోతే ఎట్లా? ఆయన సియోను లేత పెళ్లి విందు నుంచి వచ్చి తలుపు తట్టాడు అనుకో, అది నీకు అర్థం కావాలి. అది రాకడకు ముందైనా కావచ్చు, రాకడకు తర్వాత అయినా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. నిన్ను ఒకవేళ ఆయన విందు నుంచి వచ్చి నిన్ను తలుపు తట్టి నువ్వు పడుకోనుంటే, ఆయన మాట వినకుండా నిర్లక్ష్యం వహిస్తే, ఆయన వెళ్ళిపోతే, ఇక నువ్వు ఎంత వెతికినా కనపడకపోతే, ఆయన తలుపు కొట్టేది నీకు అర్థం కావాలి. లేచి ప్రార్థన చేసుకొని నీ మనస్సు తలుపు తడుతున్నాడు ఆయన. హీ విల్ నాక్ యువర్ హార్ట్. ఆయన తన చేత్తోని నీ హృదయాన్ని తలుపు తడుతున్నాడు, నీ హృదయపు తలుపు. కమ్ ఆన్, ఓపెన్ యువర్ డోర్ అండ్ ప్రే ఫర్ గాడ్. ఆయన ప్రేయర్ చేసుకొని మనసుతో చెప్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ బిగ్గరగా. కాబట్టి ప్రియురాల సంగమా, నీవు ఇంకా ఆయన వచ్చి వెళ్ళిపోయింది గుర్తుపట్టక, ఆయన వెళ్ళిపోయిన తర్వాత బాధపడితే ఉపయోగం ఏముంది? ప్రార్థించే సమయాలు దాటిపోకూడదు. ప్రార్థించే సమయాలు దాటిపోకూడదు. పౌలు గారు అంటాడు, 270 మంది ఖైదీలను తీసుకొని ఓడలో వెళుచుండగా అప్పటికి ఉపవాస దినము గతించినందున ప్రయాణము చేయట అపాయకరమై ఉండేనని రాయబడి ఉంది. అంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఏదో గుర్తుపెట్టుకున్నాడు వాడెక్కేటప్పుడు, ప్రభు దినం ఏదో గుర్తుపెట్టుకున్నాడు వాడెక్కేటప్పుడు. ఈ ఫాస్టింగ్ డే అయిపోయింది కదా, ఇది నాకు అది అయిపోయింది కాబట్టి, మనకు ఆచరించలేదు కాబట్టి, ప్రార్థించలేదు కాబట్టి, ఇది మనకు ప్రమాదం ఈ ప్రయాణం అంతా అంటున్నాడు. అంటే ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి, ఉపవాసంలో ఉండి నువ్వు చేసే నీ జీవిత ప్రయాణం ఆశీర్వాదకరంగా ఉంటుందనే కదా అర్థం. ఇది దాటిపోయినందున మన ప్రయాణము అపాయకరమై ఉన్నది అని అంటాడు పౌలు. దాన్ని దాటిపోయేలా చేసుకొని చివరికి క్యాన్సిల్ చేసేలా చేశారు ఈ నందిగామ సంఘస్థులు. ఒక నెలలే, వచ్చే నెల నుంచి ఉంటుంది. దేవుని స్తోత్రం. నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కూర్చున్నప్పుడే మా విధానాలు ఇట్లుండవు. మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా వ్యక్తిగతంగా కూడా అంతే రోషంగా ఉంటాం, అంతే పద్ధతిగా ఉంటాం.
అదిగే చెప్పగలుగుతాం. అదిగా ఆ డ్యూటీ అప్పగించాడు, మాకు చేయరా, నువ్వు సేవ చేయరా మాకని అప్పగించాడు, ఆయన సేవ చేయమని. రోషం లేని రోషం తక్కువ, రోషం చచ్చిపోయిన బతకట్లా, రోషంతో బతుకుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కష్టాలున్నా, కడగలున్నా, ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా ఆ నావలో నుంచి బయటికి దిగట్లా. ఎందుకంటే ఆ నావే ఆయన కనుక. దేవుని స్తోత్రం. ఆయన విడిచిపెట్టి ఏం బతుకుతామండి మనం ఇంకా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు తెలియజేస్తున్నటువంటి మరి ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఒకటి, నడుమనే సత్యముల గురించి, నడుమనే సర్వసత్యాన్ని గురించి చెప్పారు. 2, ఏందమ్మా రెండోది? ఏంటి తల్లి? నీ దీపం వెలిగించుకో. 3, ప్రభు వస్తే తలుపు తీ. హల్లెలూయా. 4వ మాట తర్వాత చూడండి 37. చర్చికి రావాలంటే పెద్ద బాధగా ఉందే, క్వశ్చన్లు అడుగుతున్నాడని. ఎందుకు సార్ అంత భయం? ఇక్కడ నేను అడిగితేనే మీరు భయపడితే ఆయన ఎదురికి వెళ్తే ఏం చేస్తారు మరి? దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ చదవండమ్మా, లోక 12:37 అమ్మా. గట్టిగా స్తోత్రం. యేసు ప్రభు అంట వచ్చినప్పుడు, ఏ దాసుడు మెలకువగా ఉండుట చూస్తాడు కనుగొనును వాడు అందరికి అర్థమైంది ఈ మాట. ప్రభు వచ్చే సమయం కల్లా ఎవడు మెలకువగా ఉంటాడో వాడు ధన్యుడు. అంటే దాని అర్థం ఏంటి? నిద్రాహారాలు మాని కళ్ళుతో ఎదురు చూడటమా? కాదు. మెలకువ అంటే ప్రభు ఎక్కువ చెప్పింది, ఎక్కువసార్లు ఒకే మీనింగ్ వచ్చేలా చెప్పింది ప్రార్థనే. అవే ప్రార్థన చేసేవాడు మెలకువగా ఉన్నట్టు అని అర్థం. ప్రార్థన రోజు చేసుకునేవాడు మెలకువగా ఉన్నాడని అర్థం. ప్రభు వచ్చినప్పుడు ఎవడు ప్రార్థనా విజ్ఞాపనలు చేసేప్పుడు అట్ట పడుకున్నాడో, ప్రభు వచ్చినప్పుడు ఇతను తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. కానీ ఎవడైతే శుభ్రంగా తిని తాగి ఇష్టానుసారంగా ఏమైద్దిలే ప్రార్థన చేసుకున్నాం పడుకుంటే ఏమైద్ది లేని హ్యాపీగా రోజు తిని పడుకుంటున్నాడు అనుకో, వాడికి ఇంకా శిక్షే. అర్థమైందా? అటు బాప్తిసం పొందినా ఆ రోజు ప్రార్థన చేసుకోకుండా పడుకున్నా అది కూడా దోషమే. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, ఎలా వెళ్తాం? మరి ఏ సిద్ధపాటు ఉందని వెళ్తాం? ఇవన్నీ సిద్ధపాట్లు కాదా? నడుమనే సిద్ధపాటు, సత్యము అనే సిద్ధపాటు, సర్వసత్యం అనే సిద్ధపాటు, దీపం వెలిగిస్తుండాలనే సిద్ధపాటు. ఆమె తలుపు తీయాలి, తలుపు ప్రవచనాన్ని అర్థం చేసుకుని ఆయన్ని ఆహ్వానించాలి, ఆయనతో పాటు కలిసి అదో సిద్ధపాటు. హల్లెలూయా. 4వ సిద్ధపాటు ఏంటి ఇక్కడ? ప్రార్థనలో మెలుగుగా ఉండటమే సిద్ధపాటు. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వే. అసలు మన ఆత్మీయ జీవితం మొత్తాన్ని క్రమంలో పెట్టేది ప్రార్థన ఒకటే. వాక్యం ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన అంత ప్రాముఖ్యం. లూకా సువార్త 1వ అధ్యాయం 14, 15, 16. బాప్తిసం ఇచ్చి యోహాను గారి గురించి లేఖనాలు చెప్తుంటే, ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజల్ని దేవుని వైపు తిప్పే పని పెట్టుకున్నాడు యోహాను గారు. హల్లెలూయా. అంటే దేవుని తట్టు తిప్పే పని ఎవరికి అప్పగించబడింది? బాప్తిసం ఇచ్చి యోహాను గారికి. తల్లుల హృదయం పిల్లల తట్టుకున్న పిల్లల హృదయం తల్లుల తట్టుకు తిప్పుతాడు. ఆమె ఓకే. కానీ అక్కడ మరి ఒక విషయం చూద్దాం. 17 చదవండి. మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి. చాలు. దేవుని స్తోత్రం.
అవిధేయులైనటువంటి వారిని కూడా నీతిమంతుల వైపు తిప్పుతాడంట. ఆమె అంటే అసలు ఇతని పుట్టుకే దేవుని తట్టు తిప్పటం ప్రజల్ని. ఇది ఒకటి. సరే, ఈడు దేవుడి తట్టు లేడు కాబట్టి సువార్త చెప్పి తిప్పాడు, దేవుని తట్టు తిప్పాడు. ఇది యోహాను గారి పని. మళ్ళీ సిద్ధపడి ఉన్నవారు ఆయత్తపరచబడి ఉన్న వారిని కూడా సిద్ధపరచాలంట. ఆయత్తపడటం అంటే ఏంటో తెలుసా? ప్రభు కొరకు సిద్ధంగానే ఉన్నాడంట. సిద్ధంగా ఉన్నా సిద్ధపరచాలంట. ఎప్పటికి అర్థం అవ్వాలి మీకు ఇది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐఎమ్ రెడీ, ఖచ్చితంగా రెడీ అన్నా కానీ ఆయన వచ్చి అట్లా కాదు ఎట్లా ఈ విధంగా సిద్ధపడ్డావా అంటారంట. హల్లెలూయా. సిద్ధపాట్లు అనేక రకాలు ఉన్నాయి బైబిల్లో. నేను సిద్ధపడ్డాననే కాన్ఫిడెన్స్ నీకు వచ్చేసింది కదా, అలా కాదు, ఆ రీతిగా కాదు, ఈ రీతిగా సిద్ధపడాలి. చదవండి ఆ మాట, అద్భుతమైన మాట. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. హల్లెలూయా. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడై యేసయ్య ముందు సేవను సిద్ధపరుస్తూ వెళ్తాడంట. రక్షణ మార్గాలు సిద్ధపరుస్తూ వెళ్తాడంట. ఎవరి కొరకు? ప్రభువు కొరకు. ఎవరిని టర్న్ చేస్తున్నాడు? ప్రజల్ని దేవుని తట్టు తిప్పుతున్నాడు. ఇప్పుడు నేను మీకు ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? అసలు లూకాసు వార్త 12వ అధ్యాయంలో 37 చదవండి. చదవాలా? అది తర్వాత చెప్దాం. ఇప్పుడు దేవుడే ఇక్కడ రాయబడి ఉన్నమాట మెలకుగా ఉన్నవారు ధన్యులు. ఓకేనా? మెలకుగా ఉన్నవారు ఎవరు? ధన్యులు. కానీ ఈ మెలకుగా ఉండేలా చేయాలి అంటే దేవుడు మీకు ఈ వాక్యం ద్వారా సూటిగా మీ హృదయంలోకి తీసుకెళ్ళి చెప్తున్న మాట మీరు పూర్తిగా అంగీకరించాలి. యూ విల్ బి యాక్సెప్ట్. ఈ వాక్యాన్ని హృదయంలోకి తీసేసుకోవాలి, అంగీకరించేసుకోవాలా, దాన్ని భుజించేయాలా, దాన్ని జీర్ణం చేసేసుకోవాలా, దాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తుండాలా. ఇది ఇక్కడ చేయటమే కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రాకడ అనేది ఒకటి ఉంది. సరైన సిద్ధపాటు లేకపోతే దేవుని రాజ్యానికి ఎత్తపడలేం. బాప్తిసం పొందినా కానీ సిద్ధపాటు కావాలా. ఇక్కడ అదేగా రాయబడింది. ఆయత్తపరచబడిన వారు సైతం సిద్ధపరచడానికే బాప్తిసం ఇచ్చే యోహాను గారి పరిచర్య. ఆమేన్. లేకపోతే 30 ఏళ్ళు మరి ఒక సిద్ధపాటును గురించి చూడండి. మరియు ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువను కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇది ఎవరి గురించి చెప్పాడంటారు? అందరు చదవండి అన్నమాట. అందరు కలిసి చదవండి. ప్రభు వచ్చి, అందరూ చదవండి. రెడీ? 1 2 3 చదవండి అందరూ. ఎవరు ఉపచారం చేసేది? ఎవరు? మెలకువగా ఉన్న దాసుడా లేకపోతే యేసు ప్రభువా? ఎవరు? నవ్వు చూడండి, కన్ఫ్యూజ్ ఎందుకులే, నవ్వు చూడండి. ఎవరు ప్రార్థనాపూర్వకంగా మెలకువగా ఉంటారో ఆ దాసులు ధన్యులు. వాళ్ళకి దేవుడే వచ్చి వారు భోజన పంక్తిలో వాళ్ళని కూర్చోబెట్టి యేసు ప్రభు వారికి పరిచర్య చేస్తాడు. నీ భాగ్యం ఎంత గొప్పది అసలు! ఎవడి భాగ్యం? నిద్రపోయేడు భాగ్యం కాదు, బద్ధకస్తుడి భాగ్యం కాదు, మెలకువగా ఉండేవాడు, ప్రార్థనలో మెలకువగా ఉండేవాడు. ఆడికి ఆ భాగ్యం ఏంటంటే తీసుకొచ్చి
ఆ భాగ్యం కూడా ఎప్పుడు వస్తుంది? ప్రభు వచ్చినప్పుడు మెలకువగా ఉండాలి ప్రార్థనలో. అంటే వచ్చే సమయంలో ప్రార్థన చేస్తూ ఉండాలని కాదు నేను చెప్పేది, రోజు ప్రార్థనలో ఉండాలని చెప్పేది. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఈ మెలకువగా ఉన్నాడు ఈ దాసుడు ధన్యుడు అని చెప్పి తీసుకెళ్లి భోజన పంక్తిలో కూర్చోబెట్టి, నీకేం కావాలి నాన్న, ఏం తింటావు నువ్వు, ఏదో తినడానికి పెడతాడు, ఏదో పెడతాడు, నాకు ఏం తెలియదు, అక్కడ రాయలేదు, కానీ కూర్చోబెట్టి నీకు పరిచర్య చేస్తాడు. విశ్వమునకు సృష్టికర్త. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో చదువుకున్నామే, అట్టుంటాడు ఆయన. మహాస్వరూపి నీ దగ్గరకు వచ్చి నీకు పరిచారకుడుగా ఉంటాడంట. అది అసలు పట్టాన్ని జీర్ణం అవట్లే నాకు ఇది. ఆయన రేంజ్ ఏంటి, మనకు పరిచర్య చేయటం ఏమిటి? ఆయన ఎదుట చచ్చిన వాళ్ళమని అయ్యానన్నారా యోహాను గారు? మరి అక్కడ మనకేం చేస్తున్నాడు ఆయన పరలోకంలో? ఆయన మనకి పరిచర్య చేసేవాడు. మీకు విషయం చెప్పనా, ఆయన ఎంత తగ్గించుకుంటాడో అసలు యేసు ప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి. మనకు మాత్రం అది రాదు, ఈ జన్మకి మనకు మాత్రం రావట్లేదు, అది తగ్గించుకోవటం రావట్లేదు. తగ్గించుకోవటం అంటే చూడండి, నా వైపు చూడండి, ఎప్పటికప్పుడే 4-5 ఇట్టుగాని పక్క అప్పటికప్పుడు వచ్చేది కాదు అది. ఈ యాక్టింగ్లు పక్కన పెట్టి నిజంగా తగ్గించుకోండి. ఇది కూడా అలవాటు అయిపోతే అట్ట, అంత మహామగుడు నీకు పరిచర్య చేస్తుంటే అప్పటికి తెలియదా? అప్పటికే మనోనేత్రం వెలగదా? ఈ ప్రార్థన చేసేవాడికే మనసు తగ్గించుకోదు, చెయ్యనోడికి. చేసేవాడు తగ్గించుకుంటాడు. ప్రార్థన అన్నీ నేర్పుతుంది నీకు. దేవుని స్తోత్రం. అన్నింటే పరిశుద్ధమైనవన్నీ నేర్పుతుంది. హల్లెలూయా. దిక్కుమాలని దీంట్లో తీసుకొచ్చి పెట్టబాకండి. ప్రార్థన సకల విధములైనవి నేర్పుతుంది నేను అంటలా, ప్రార్థన పవిత్రమైనవి నేర్పుతుంది. అవి నేర్చుకుంటే మనం ఎలా ఉండాలనేది ప్రభు నేర్పుతాడు కనుక ఆయన మన ఇష్టపడతాడు. ఇప్పటికైనా ఏం చేయాలా? మన నడుములో కట్టుకోవాలి. ఎలా? సత్యమే కాదు, సర్వసత్యంతో కట్టుకోవాలి. 2 దీపాలు వెలగాలి. తర్వాత 3 తలుపు తీయాలి. 4 ఏం చెప్పా? ప్రార్థనలో మెలకువగా ఉండాలి. 4 ఈ 4 మాటలు మీ కడుపులోకి, హృదయంలోకి, గుండెలోకి చేర్చుకొని ప్రతిరోజు ఫలించే బిడ్డగా, ప్రార్థించే బిడ్డగా ఉందువుగాక. ఆమేన్. ప్రభు ఈ లేఖనాలు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల పరిశుద్ధ తండ్రి,